జాతీయ విజ్ఞాన దినోత్సవంకు ఈ రోజునే సైన్స్ డేగా పేర్కొంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగరవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా అన్నింటికి మించి భారతరత్నగా పేరుగాంచిన పివి రామన్గా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాదు ఆయన చిన్నతనం నుంచి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. నా మతం సైన్స్, దాన్నే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్ర అన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిలో సర్ సివి రామన్ మొదటివారు. అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగాను ఖ్యాతి గడించారు. రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచలనపల్లి సమీపంలోని అయ్యన్పేటై అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్ తల్లి పార్వతి అమ్మల్ దంపతులకు జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. వీరి కుటుంబ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఈయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తి చేశారు. సివి రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకుడు కావడం వల్ల అతన్ని భౌతిక శాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రికులేషన్ పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సిలో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. ఆయన 18వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసాఫికల్ మెగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధన అభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండ్ వెళ్లి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండ్ వాతావరణానికి సరిపడడం అని తేల్చడంతో అతను ఇంగ్లాండ్ ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టర్కు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎంఏ చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజు వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశోతోష్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మల్తో పెళ్ళైంది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌ బజార్ స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగున వెళ్ళాడు. ఇక ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కర్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున 5:30కే ఐసిఎస్కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. అతని తల్లి పార్వతి అమ్మలకు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. 1921లో లండన్లో తమ అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలిచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా అని నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండిటికి నీలిరంగు ఉండడం ఆయన్ను ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకున్నట్లు
సముద్రం నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువ శాస్త్రవేత్తలైన కేఆర్ రామనాథన్, కేఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబర్లో ఒకరోజు సాయంత్రం కేఎస్ కృష్ణన్ రామన్ వద్దకు పరిగెత్తుకుని వచ్చి కాంప్టన్కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డాడు. కాంప్టన్ ఫలితం ఎక్సీరియస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయంలో నిజం కావాలి కదా అనే ఆలోచనతో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అంటే పారదర్శకంగా ఉన్న ఘన ద్రవ వాయు మధ్యం గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఇక ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, అందులో ₹200 కూడా ధర చేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈయన పరిశోధనలు గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలకు భారత ప్రభుత్వం గుర్తించి 1954లో భారతరత్న అవార్డు బహుకరించారు. ఈ సమయంలో ఆయన సందేశాత్మక ఉపన్యాసమిస్తూ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాల పరికరాలతో వికసించదు, నిరంతరం పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవే. ఆయన నిజ జీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలను అనుకున్నాను అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20న ఆయన భౌతికంగా కన్నుమూశారు. దీంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మన మధ్య నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్టులు, సైన్స్కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. సునీల్గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువ హాస్య పాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారారు. హాస్యనటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మించి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న మంచి ప్రజాదరణ పొందింది. 2003లో నువ్వు నేను, 2006లో ఆంధ్రుడు చిత్రాలకు గాను ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 28, 1974న జన్మించారు. సునీల్ మొదట డ్యాన్సర్గా కావాలని అనుకున్నాడు. రచయితగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకుడిగా, మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. హజేల్ కీచ్ మోడల్, టీవీ, సినిమా నటి, టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలో నటించింది. బిల్లా, బాడీగార్డ్ సినిమాలో నటించిన హజేల్ సుజుకి ప్రకటనలో కూడా నటించింది. ఫ్రాంక్ స్పిన్ మ్యూజిక్ రిమిక్స్ ఐటెం నంబర్ కాహిన్గే 2013లో రియాలిటీ టెలివిజన్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 7లో కూడా పాల్గొన్నది. హజేల్ 1987 ఫిబ్రవరి 28న ఇంగ్లాండ్లోని ఎస్సెక్స్లో జన్మించింది. తండ్రి బ్రిటిష్ వ్యక్తి కాగా తల్లి బీహారీ వంశానికి చెందిన ఇండో మారిషియన్ హిందువు. లండన్లోని రెడ్ బ్రిడ్జిలోని బీల్ హై స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. పలు స్టేజ్ షోల్లో ప్రదర్శన ఇచ్చింది. భారతీయ, శాస్త్రీయ, బ్రిటిష్ నృత్యం, పాశ్చాత్య సమకాలీన నృత్యాలతో సహా పలు రకాల నృత్యాలను కూడా నేర్చుకుంది. వర్ష ఉస్గాంకర్ భారతదేశానికి చెందిన నటి, మోడల్, గాయని. ఆమె 1987లో మరాఠీ సినిమా గమ్మత్ హిమ్మత్ సినిమా ద్వారా
సినీ రంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. వర్ష ఉజ్గంకర్ ఫిబ్రవరి 28, 1968 ఉజ్గో గోవాలో జన్మించారు. ఉజ్గంకర్ 1982లో సూపర్ హిట్ మరాఠీ రంగస్థల నాటకం బ్రహ్మచారిలో ప్రధాన కథానాయికగా మొదటిసారిగా ఖ్యాతిని పొందారు. తదనంతరం ఆమె గమ్మత్ జమ్మత్, హమల్ దే దమల్, సగ్లీ కడే, బాంబా బామ్, సవత్ మాజీ లడ్కీ, షెజారీ షెజారీ, ఏక్ హోతాపాన్, విదుషాక్, ఆప్లా పాన్, విదుషాక్ వంటి సూపర్ హిట్ నిర్మాణాలతో మరాఠీ చిత్ర పరిశ్రమలో అగ్రనటీమణులలో ఒకరిగా ఎదిగారు. ఆమె బాలీవుడ్ చిత్రాలైన గర్ ఆయా మేరా, పరదేశీ, పాత్రిలా, రాస్తాలో ప్రధానంగా నటించింది. దిగ్విజయ్ సింగ్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మాజీ జనరల్ సెక్రటరీ. గతంలో అతను 1993 నుండి 2003 వరకు 2 పర్యాయాల మధ్యప్రదేశ్కు 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1980, 1984 మధ్య ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో భోపాల్ లోక్సభ నుంచి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయాడు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. దిగ్విజయ్ సింగ్ 1947 ఫిబ్రవరి 28న మధ్యప్రదేశ్లో జన్మించారు. సింగ్ 1969, 1971 మధ్య రఘోఘర్ నగర్ పాలిక చైర్మన్గా ఉన్నారు. 1970లో విజయరాజే సింధియా నుండి జనసంఘ్లో చేరమని వచ్చిన ప్రతిపాదన తీసుకోలేదు. పద్మప్రియ జానకీరామన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి. 2003లో తెలుగులో వచ్చిన శ్రీనివాసంత లక్ష్మి అనే చిత్రం ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. అటు తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. 5 సంవత్సరాల కాలంలోనే తెలుగు, మలయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా అనేక దక్షిణ భారతదేశ బహుమతులు అందుకుంది. పద్మప్రియ ఢిల్లీలోని తమిళ కుటుంబానికి చెందిన జానకీరామన్ విజయ్ దంపతులకు 1980 ఫిబ్రవరి 28న జన్మించింది. 2003లో తెలుగులో వచ్చిన శ్రీనివాసంత లక్ష్మి అనే చిత్రం ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. పద్మప్రియ ఇప్పటివరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాల్లో, హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించింది. నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకుంది. అంతేకాకుండా వీటితో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 1 సారి, 3 సార్లు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది.